హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చానండి. ఈరోజైతే ఇంకా మా అమ్మ వాళ్ళదైతే కిచెన్ టూర్ అయితే చూపిస్తున్నానండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇప్పుడైతే కుదిరింది. ఇక్కడ చూసారా, ఇంక ఇవన్నీ పైన అయితే ఇంకా గిన్నెలన్నీ ఇక్కడ అంటే బకెట్లు, బాక్సులు ఇంక ఇవన్నీ పైన పెట్టుకుంటుందంటే మా అమ్మ అయితే పప్పు డబ్బాలు ఇంక ఇవన్నీ ఇంకా మా అమ్మే సర్దుకుంటే నచ్చుతుందండి. మేము నచ్చితే మాత్రం మళ్ళీ తీసేసి సర్దుకుంటుంది అనమాట. ఇక్కడైతే బబుల్ అయితే ఇక్కడ పెడుతుందండి. అంటే దాన్ని ఏమంటారు, గ్యాస్ బండ మీద అయితే. అంతకుముందు గ్యాస్ ఏంటంటే గ్యాస్ స్టవ్ బయట ఉండేదండి పంచలో. ఎందుకంటే మా అమ్మ అయితే టిఫిన్ చేస్తుంది అనమాట. టిఫిన్ కొట్టు అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళది. అందుకని చెప్పి ఇప్పుడైతే మార్చిందండి. కిచెన్లోకి అయితే స్టవ్ పెట్టేసామన్నమాట. ఇక్కడ 2 సిలిండర్లు అయితే ఉన్నాయండి. ఒకటైతే టిఫిన్ కొట్టుకి, ఒకటైతే ఇంట్లోకి అని చెప్పి 2 అనమాట గ్యాస్ బండ్లు అయితే. ఇక్కడ చూసారా, ఇంక ఇప్పుడే గిన్నెలు మొత్తం అయితే కడిగేసిందండి. నేనైతే ఈవినింగ్ అయితే షూట్ చేశాను. మా అమ్మ అయితే నీట్గా అన్నీ కడిగేసి పెట్టుకుందండి. మధ్యలోది ఒక బెడ్రూమ్ అనమాట. ముందు ఒకటి హాల్ అండి, తర్వాత పంచం మొత్తం కలిపి 4 రూమ్లు అనమాట. బాగుంటుందండి హౌస్ అయితే మాత్రం. ఇంకా పైన బిందెలు ఇంకేమైనా పెద్ద సామాన్లు ఉంటే పైన అయితే పెట్టేసింది. పప్పు డబ్బాలు ఇవన్నీ అయితే ఒక పై షెల్ఫ్లోనండి. ఇంకేమైనా అంటే డిష్లు కానీ ప్లేట్లు ఇంకేమైనా ఉన్నవన్నీ పైన పెట్టేసింది అనమాట. ఇక్కడైతే కింద గ్లాసులు అంటే వాడుకునే బాక్సులు ఇంక ఇవన్నీ అండి. బకెట్లు, ప్లాస్టిక్ బకెట్కి చూసారా చాలా సామాన్ ఉందండి. ఇక్కడైతే ఇంకా బకెట్లు ఇంకేమైనా మనం ఎక్స్ట్రా గ్రాసరీ ఉంటుంది కదా, అవన్నీ అయితే ఇక్కడ పెట్టేసింది. గ్రైండర్ అండి అక్కడ. అంటే టిఫిన్కి మేము గ్రైండర్లోనే వేస్తుందండి మా అమ్మ అయితే. దోశ పిండి, ఇడ్లీ పిండి ఇవన్నీ. ఇక్కడ చూసారా కడాయిలు, డేక్షాలు, కుక్కర్లు ఇవన్నీ అయితే ఇటువైపు షెల్ఫ్లో పెట్టుకుంది. ఈ పోపు డబ్బాలు ఉన్నాయి కదా, ఇంక ఇవన్నీ అయితే ఈ షెల్ఫ్లో ఒక షెల్ఫ్లో అయితే పెట్టుకుందండి. ప్లేట్లు చూసారు ఎన్ని ప్లేట్లు ఉన్నాయో. ఈ ప్లేట్లు అన్నీ అయితే ఒక స్టాండ్లో అయితే పెట్టుకుంది. ఫుల్ అయిందండి ఆ స్టాండ్ అయితే. ఇంకా మిగతావన్నీ ఇంకా ఎదురుగా షెల్ఫ్లో అయితే పెట్టేసింది అనమాట. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్తో అయితే వస్తాయి అన్నమాట. ఓవరాల్గా అయితే ఇలా అయితే ఉంటుందండి. చాలా సింపుల్గా ఉంది. బాగా వెంటిలేషన్ అయితే వస్తుందండి. వెనక ఇంకా హౌస్లు ఏం లేవు, అంటే ఉంటాయండి. అంటే వెనక వీళ్ళైతే కట్టుకోలేదు, వీళ్ళదేనమాట. మేమున్న ఇంట్లోనే, సొంత ఇల్లు అయితే ఏం కాదండి, రెంట్కి అనమాట. ఇక్కడ చూసారు ఈ పప్పు డబ్బాలన్నీ అయితే ఒక షెల్ఫ్లో సర్దుకుందండి. ఇంకా మా అమ్మ సర్దుకునేవన్నీ నేను సర్దాను అనుకోండి, మా అమ్మ కన్ఫ్యూజ్ అవుతుంటుంది. మా అమ్మ సర్దుకునేవన్నీ నన్ను చూడమంటే నేను కన్ఫ్యూజ్ అవుతాను. అందుకని మా అమ్మాయి అన్నీ సర్దుకుంటుందండి. ఇక్కడైతే ఇంకా స్పూన్లు, గంటెలు ఇంక ఇవన్నీ అయితే ఈ మిక్సీ గిన్నె ఉంది కదండి పాడైనవి, అవి పనికిరానివి ఉంటాయి కదా, వాటిలో అయితే పెట్టుకుందనమాట. ఇంకా డబ్బాలు అయితే డీమార్ట్లో తీసుకుంది. బాగున్నాయండి. ఇంకేమైనా స్టాకు సరుకులు ఉంటాయి కదా, అవన్నీ అయితే ఆ డబ్బాల్లో పెట్టుకుంటుంది. అయితే ఇంక ఇలా అయితే నీట్గా అయితే సర్ది పెట్టుకుందండి. ఇంక నేనే మొత్తం గెలుగుతూ ఉంటాను అనమాట ప్రతిదానికి. మా అమ్మ అరుస్తుంటుందండి నన్ను, ఎందుకు అన్నీ తీసి అంట్లు ఎక్కువ చేస్తామని. ఇంకా మా ఇంట్లో కూడా అంతే అనమాట. నేనైతే అన్ని గిన్నెలు పాడు చేస్తాను, నేను మా తమ్ముడు. ఇక్కడైతే గ్లాసులు ఇంకా చిన్న చిన్న గిన్నెలు అంటే వాడుకునే సామాన్లు మొత్తం ఇక్కడ పెట్టుకుందండి. ఇంక ఇవన్నీ అయితే పప్పు డబ్బాలు, చిన్న చిన్న పాల గిన్నెలు, ఇంక ఇవన్నీ అయితే పాల కుక్కర్ కూడా ఉందండి మా అమ్మ వాళ్ళకైతే. ఇక్కడ చూసారా టిఫిన్లు. ఇంకా మా ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఇంకా బాక్సులు తీసుకెళ్తారు, ఎవరండి. ఇక్కడైతే రైస్ ఆఫ్టర్నూన్ చేసాం కదా, రైస్ అయితే కొంచెం మిగిలింది, కర్రీ అయితే ఏం మిగలలేదనమాట. ఇక్కడ ఉల్లిపాయల బుట్ట ఇంక ఇవన్నీ ఉల్లిపాయలు వేసుకుందండి. ఇంక ఇలా ఉంటుంది. కింద గ్రైండర్ది ఉంది కదా అదనమాట. ఇదేమంటారా, రుబ్బుడు బండ. ఇక్కడ సోఫా ఉంటుందండి మధ్య రూమ్లో అయితే. ఇంక ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ ఉంటాయి. ముందు రూమ్లో అయితే ఇక్కడ చూసారా నా ట్రైప్యాడ్ కూడా ఉంది. ఇక్కడ చూసారా ఈ రూమ్ అయితే వేడిగా ఉంటుందండి. ఇక్కడైతే బీరువా ఉంటుంది పైన షెల్ఫుల్లో. ఇక్కడైతే బట్టలు ఇంక ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకుంటాము. వాడుకొని కొత్త బట్టలు అయితే బీరువాలో అయితే పెట్టుకుంటాము. ఇంక ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడైతే మా పాప బట్టలు ఒక షెల్ఫ్ అయితే 2-3 షెల్ఫ్లు అయితే మాకు ఇచ్చారు. ఇక్కడ మా అమ్మ శారీసు, ఇంకా మా నాన్న బట్టలు, బెడ్షీట్లు, టేబుల్స్, మా నాన్న కాగితాలు ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకుంటారనమాట. ఇంకా ఆ బ్యాగులు అయితే ఇంకా శారీసు, నైటీలు ఇంక ఇవన్నీ ఉన్నాయండి ఈ షెల్ఫ్లో అయితే. ఓవరాల్గా అయితే మధ్యలో బెడ్రూమ్ అయితే ఇంక ఇలా ఉంటుంది. అంటే నేను సింపుల్గా అయితే షూట్ చేశానండి. అంటే మామూలుగా కిచెన్ టూర్ అని చెప్పాను కదా, అందుకని ఈ 3 రూమ్లు అయితే ఏం చూపించట్లేదు.
ఇక్కడైతే ఇంకా మా పాప మా నాన్న వీళ్ళు ముగ్గురు అయితే ఆడుకుంటాం. ఈరోజు వచ్చాడు మా హస్బెండ్ అయితే. మా పాప చూడండి రెడీగా ఉంటుంది వీడియో కోసం అయితే. ఇక్కడ నవ్వుతుంది వీడియో తీస్తున్నానని చెప్పి. ఇంకా మా నాన్న అయితే ఆడిపిస్తున్నాడు. ఇంకా అందరూ అందుకని నేను ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి సింపుల్గా అయితే షూట్ చేశానండి. మధ్యలో అయితే ఉయ్యాల. ఇక్కడైతే బెడ్రూమ్లో కాకుండా మేము హాల్లో వేసుకుంటామండి. టీవీ అయితే ఇక్కడ ఉంటుంది. చూసారు టీవీ ఇక్కడ ఉంటుందండి. ఇంకా మా పాపకు కావాల్సిన చిన్న చిన్న పౌడర్ డబ్బాలు ఇంకా ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకుంటాం. అక్కడ షెల్ఫ్ ఇంకా ఏసీ అయితే హాల్లోనే ఉంటుందండి. టీవీ రూమ్లోనే మేము పడుకుంటాము. బెడ్ మంచం కూడా అక్కడే ఉంటుందండి. ఇక్కడైతే బిందెలు ఇంక ఇవన్నీ పైన అయితే ఉంటాయి. డేక్షాలు ఏవైనా వాడుకొని అన్ని పైన పెట్టుకుంటుందండి. ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా మా అమ్మ అన్ని దాంట్లోనే పెట్టేస్తుంది. పప్పులు అన్నీ ఎక్స్ట్రా సామాన్ అంతా చూసారా. ఇంక ఇవన్నీ అయితే శనగలు ఇవన్నీ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.